అందరికీ శుభోదయం. నా పేరు వర్షిత్. ఈరోజు తెలుగు యాక్టివిటీ విరామ చిహ్నాలు. వాక్యాంత బిందు, వాక్యాంశ బిందు, ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం. వాక్యాంత బిందు వాక్యం పూర్తయిన దానికి పెట్టే గుర్తు. వాక్యాంత బిందు గుర్తు చుక్క. ఉదాహరణ: నేను, అమ్మ, నాన్న మేమందరం కలిసి బజారుకి వెళ్ళి కూరగాయలు తెచ్చాము. వాక్యాంశ బిందు వాక్యాల మధ్య విరామం ఇస్తూ పలికే పదాలను వాక్యాంశ బిందు అని అంటారు. గుర్తు కామ. ఉదాహరణ: ప్రిన్స్, వర్షిత్, తేజశ్రీ, ఆర్యన్ ఎక్కడికి వెళుతున్నారు? ప్రశ్నార్థకం. ప్రశ్నలను తెలుపునే వాక్యాలు ప్రశ్నార్థకం అంటారు. గుర్తు: వర్షిత్ ఎక్కడ వెళ్తున్నారు? ఆశ్చర్యార్థకం. ఆశ్చర్యాన్ని తెలిపే వాక్యాలను ఆశ్చర్యార్థకం అంటారు. గుర్తు: ఆహా, ఈ ప్రదేశం ఎంత చల్లగా ఉందో. శుభోదయం పిల్లలు. ఈరోజు మనం విభక్తుల గురించి మీ స్నేహితుల ద్వారా తెలుసుకుందామా? స్టార్ట్. అందరికీ శుభోదయం. నా పేరు ఆదిల్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు విభక్తుల గురించి తెలియజేయబోతున్నాను. వాక్యాలలోని పదాల మధ్య సంబంధాన్ని వ్యక్తం చేసే అక్షరాలను, పదాలను విభక్తులు అంటారు. ఈ విభక్తులు భాషకు అందాన్ని, అర్థాన్ని అందిస్తాయి. ఈ విభక్తులు లేకపోతే పదాలు విడివిడిగానే ఉంటాయి. అర్థవంతమైన వాక్యాలను తయారు చేయలేము. విభక్తులు 8. అవి ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి డుమువులు. ద్వితీయ విభక్తి నిన్, నున్, లన్, కూచి, గురించి. తృతీయ విభక్తి చేతన్, చెన్, తోడన్, తోర్. చతుర్థి విభక్తి కొరకు, కై. పంచమి విభక్తి వలనన్, కంటెన్, పట్టి. షష్ఠీ విభక్తి కిట్కున్, యొక్క, లోపల. సప్తమి విభక్తి అందున్నన్. సంబోధన ప్రథమా విభక్తి ఓరి, ఓసి, ఓరి. ఇటితి అనే ఔపద విభక్తులు కూడా ఉంటాయి అంటారు.